కర్రీ ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ కర్రీ చేశాను నేను, యూట్యూబ్లో చూశాను. నా స్టైల్లో కాకుండా వేరేలాగా బాగుంది అని ఒకసారి ట్రై చేద్దామని చేశాను అనమాట. అందులో నాకు ఇది ఒక టిప్ నచ్చింది. నీసు వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా పక్కన పెట్టేసుకొని మంచిగా వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఉల్లిగడ్డ, వెల్లుల్లి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది కొంచెం చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టాలన్నమాట. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడు వేయలేదు, నేను తర్వాత వేసాను అనమాట. తర్వాత జీలకర్ర, మెంతుల పొడి అండ్ ధనియా పౌడరు, మసాలా వేసి మంచి కలిపి పెట్టాలి. ఆ తర్వాత దాంట్లోనే మనం ఫస్ట్ ఉల్లిగడ్డ, వెల్లుల్లి మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ కూడా పట్టించాలన్నమాట. పట్టించేసి పక్కన పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఉడికించేయచ్చు. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసి ఒక 2 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ ఉడికాక దాంట్లో కొంచెం పసుపు వేసేసి మనము కొంచెం స్మెల్ పోయేంత వరకు ఉంచి మనము ఫస్ట్ కలిపి పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా అందులో వేసి ఉడికించేసి కొంచెం ఉడికాక కదపొద్దు అనమాట, అటు ఇటు కదపకుండా. ఫిష్ని గరిటెతో కలపకుండా కడాయితో క్లాత్ పట్టుకున్నా లేకపోతే పట్కారుతో అటు ఇటు ఊపేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం స్పూన్తో కలియబెట్టినాం అనుకోండి, ఫిష్ అనేది అవి ముక్కలు ముక్కలుగా పీసెస్, చిన్న చిన్న పీసెస్ లాగా విరిగిపోతుంది అనమాట. కొంచెం ఉడికాక అందులోనే కొంచెం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసేసి ఉడికించి లైట్గా దాని తర్వాత ఫిష్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే ఈ స్టైల్లో కాకుండా నా స్టైల్లో చేయడమే నచ్చింది. బట్ ఇది కూడా బాగుంది, బట్ దీనికంటే వేరేది కూడా బాగుంది. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అనే విషయం అర్థమైందనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.